దేశంలో ఐక్యత కోసం ఆర్ఎస్ఎస్ మరియు ముస్లిం సమాజం మధ్య ఢిల్లీలో కీలక చర్చలు జరిగాయి. విభేదాలను పక్కనపెట్టి దేశాభివృద్ధి కోసం కలిసి పనిచేయాలని, అపనమ్మకాలను తొలగించుకోవాలని ముస్లిం డైలాగ్స్ విత్ ఆర్ఎస్ఎస్ అనే పేరుతో ఒక కీలక కార్యక్రమం జరిగింది. దేశంలో మత సామరస్యాన్ని పెంపొందించడం, అపనమ్మకాలను తొలగించడం ఈ చర్చల ప్రధాన ఉద్దేశ్యం. ముఖ్య అంశాలు. పాల్గొన్న నేతలు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ తరపున సీనియర్ నేతలు డాక్టర్ కృష్ణ గోపాల్, రామ్లాల్ పాల్గొన్నారు. ముస్లింల తరపున మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్వై ఖురైషీ, ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, లెఫ్టినెంట్ జనరల్ రిటైర్డ్ జమీరుద్దీన్ షా వంటి సుమారు 80 మంది మేధావులు హాజరయ్యారు. ద్వేషపూరిత రాజకీయాలు మరియు సమాజంలో అశాంతికి కారణమవుతున్న కొన్ని శక్తుల ఫ్రింజ్ ఎలిమెంట్స్ పాత్రపై చర్చించారు. హిందువులు, ముస్లింలు కలిసి ఉండలేరనే ప్రచారాన్ని తిప్పికొట్టి అందరూ ఒక్కటే అనే భావనను పెంపొందించాలని నేతలు అభిప్రాయపడ్డారు. డాక్టర్ కృష్ణగోపాల్ మాట్లాడుతూ, ముస్లింలను ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను నమ్మమని బలవంతం చేయడం మా ఉద్దేశ్యం కాదు, వారి ఆందోళనలను అర్థం చేసుకోవడమే మా లక్ష్యం అని పేర్కొన్నారు. జాతీయవాదం. మతం కంటే జాతీయవాదం గొప్పదని, భారతీయులందరి డిఎన్ఏ ఒక్కటేనని గతంలో మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తుచేశారు. వ్యూహం. విద్వేషకర సంఘటనలను అడ్డుకోవడానికి టోకనా విమర్శించడం, రోకనా అడ్డుకోవడం, దేఖనా గమనించడం అనే సూత్రాన్ని అనుసరించాలని నిర్ణయించారు. ముఖ్యమైన మలుపులు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇదివరకు మసీదులు, మదరసాలను సందర్శించి చర్చలకు పునాది వేయగా ఇప్పుడు దానిని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు ఈ సంవాదం, డైలాగ్ సిరీస్ను ప్రారంభించారు. కేవలం మేధావులతోనే కాకుండా పూజారులు, ఇమాంలు, గురుకులాలు, మదరసాల మధ్య కూడా ఇలాంటి చర్చలు జరపాలని సంఘ్ భావిస్తోంది.